ఇయర్స్ అబో అండ్ అడల్ట్స్ అయితే పారాసిటమాల్ వాడతామంట ఫీవర్ అయితే. సరే పిల్లలకి ఇప్పుడు కోల్డ్ అంటే ఏంటి? జలుబు చేస్తే ఏ మెడిసిన్ వాడతాం? మోంటా కలిసి వాడతామంట. రాసుకోండి. జలుబు చేస్తే మోంటా కలిసి వేసుకుంటామంట. దగ్గుకి మనకి దగ్గు కూడా వస్తుంది కదా, చాక్లెట్స్ బిస్కెట్స్ తింటారు కదా. కాఫ్ అయితే ఏంటి? కాఫ్ అంటే దగ్గుకి ఏం వేసుకుంటాం? ఎక్స్ట్రా. జలుబుకి కోల్డ్ చేస్తే అక్కడ కూడా చెప్పింది మోంటా కలిసి. ఫీవర్ అయితే ఇప్పుడు మన స్కూల్లో ఆడుకొని పడిపోతారు కదా, పడిపోయినప్పుడు ఏమవుతుంది? దెబ్బలు తగ్గుతాయి. దెబ్బ తగ్గితే ఫస్ట్ క్లీన్ చేసుకున్న వెంటనే ఏ ఆయింట్మెంట్ పెట్టుకోవాలి? అయోడిన్ పెట్టుకోవాలి. దానికి మనం దొరికే ఆయింట్మెంట్ ఏంటది? ఇంకా మన స్కూల్లో కూడా ఒక ఆయింట్మెంట్ ఏంటది? స్కూల్లో మొన్న ఏళ్ళ నుంచి ఇచ్చిందనమాట ఆయింట్మెంట్స్, టాబ్లెట్స్ సఫ్రామేషన్ ఇచ్చారు నాకు. సఫ్రామేషన్ అది వేసుకుంటాం. ఓకేనా? ఏమైనా పెయిన్స్ వస్తే డిసిక్లోఫెనాక్ వేసుకుంటామంట. డైక్లోఫెనాక్. కాలు నొప్పులు ఒళ్ళు నొప్పులు వస్తే డిసిక్లోఫెనాక్ డైక్లోఫెనాక్ వేసుకుంటామని చెప్తున్నాం అన్నమాట. మోషన్స్ అయితే లోపమైడ్ లోపమైడ్ వేసుకుంటాం. ఓకే. మరి ఇక్కడ ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి కదమ్మా, చుట్టూ హాస్పిటల్సే. సో మీ దగ్గరికి లోపల ఉన్న మెడికల్ షాప్స్ కూడా ఉంటాయి. అయినా మీది అన్ని మందులు దొరుకుతాయా, లేకపోతే ఏంటి స్పెషాలిటీ? అవైలబుల్గా ఉంటాయి. ఓకే. సో ప్రిస్క్రిప్షన్ చూసి మీరు బిల్లింగ్ అది చేస్తారా? బిల్లింగ్ దేంట్లో చేస్తారో అడగండి. ఎవరు అడుగుతారు? బిల్లింగ్ ఎక్కడ చేస్తున్నారు ఇప్పుడు? సిస్టంలో చేస్తారు. మరి కొంతమంది మీ దగ్గర తీసుకుంటారు కదా, వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుంటారు. ఎందుకని? అందుకని తీసుకుంటారు. రెండోది, ఇక్కడ డిస్కౌంట్ అవి ఉన్నాయమ్మా. అంటే మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత చాలాసార్లు మనం కొన్నాం అనుకోండి, మెడికల్ షాప్స్లో మందుల మీద డిస్కౌంట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ ఉందనుకోండి ఒక ట్యాబ్లెట్, దాని మీద మనకి డిస్కౌంట్ కూడా ఇస్తారు. అంటే 8 రూపీస్కి ఇవ్వడం అలాగా. అది ఉందమ్మా మీ మెడికల్ షాప్లో? ఉందట. అవునా? ఇంకెవరైనా ఏమైనా డౌట్స్ అడుగుతారా?
చివరి చెప్పండి. థ్యాంక్ యూ చెప్పిందా అక్క? ఓకే ఓకే. అదేం ట్యాబ్లెట్, అది పేరేంటి? డిస్ప్రే కదా. ఓకే, ఒకసారి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూడమ్మా. 23లో 5 అంటే మే 2023లో మ్యానుఫ్యాక్చర్ అయింది. మరి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు? 4/26 అంటే ఏప్రిల్ 2026కి ఎక్స్పైర్ అవుతుంది. సో 2026 తర్వాత, ఏప్రిల్ 2026 తర్వాత ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చా? వేసుకోకూడదు. ఓకే, ఇంకొక ట్యాబ్లెట్ ఏమైనా ఉందా? ఓకే డాక్టర్ నిత్య, వాట్ ఈస్ దట్? థెర్మోమీటర్. వాట్ ఈస్ ఇట్ యూజ్డ్ ఫర్? దేనికి యూజ్ చేస్తారు? ఫీవర్ చెక్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే, ఇంకా ఏమున్నాయి మెడికల్ కిట్లో? చూపించు. ఓకే డాక్టర్ దుష్యంత్, వాట్ ఈస్ దట్ ఇన్ యువర్ హ్యాండ్? సిరింజ్, ఇంజెక్షన్. ఓకే, కెన్ యూ ప్లీజ్ లుక్ ఫర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ ఆన్ దట్? March 20. So, do you think what is the expiry date? So, can we use that syringe now? We should not use that syringe now. అవునా? సో ఎందుకంటే అది ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి we should not use the syringe. Got it? మీ అందరికీ అర్థమైందా అది? ఓకే, ఏదైనా సరే ఏం చూడాలి మనం? మ్యానుఫ్యాక్చరింగ్ డేట్